మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా వెళ్తున్న ఆర్పి పట్నాయక్ గారు బలవంతంగా డైరెక్టర్ అయిపోయి తనలో ఉన్న ఆర్పి పట్నాయక్ అనే నటుని బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు అని అంటే మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు ఇమేజ్ ఉన్న ఆర్పి పట్నాయక్ లాగానే ఇప్పటికీ ఊహించుకుంటూ భ్రమలో ఉంటారు ఆర్పి పట్నాయక్ గారు కొంత టాక్ ఇంతవరకు. నేను ఒకవేళ తప్పైతే ప్లీజ్ కరెక్ట్ మీ సార్, ఈ స్టేట్మెంట్ నాకు తెలిసింది చెప్తున్నాను, ఒకవేళ ఇది తప్పైతే కనుక ఐ కెన్ ఎడిట్ దిస్. అలాంటి చీప్ పనులు నేను చేయను సార్. 100 years ఆఫ్ ఇండియన్ సినిమాకి ఇన్విటేషన్ రానందుకు గాను మీరు ఒక పెద్ద లెటర్ రాశారు. అప్పుడు మీరు చాలా అప్సెట్ అయ్యారు. చాలా పెద్ద విషయం అండి అది. మీకు చిన్న విషయం అనిపించవచ్చు కానీ నాకు చాలా పెద్ద విషయం. ఆ టైంలో ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళకి నేను ఎప్పుడు ఫామ్లో ఉంటాను సార్. మీ మ్యూజిక్ జర్నీలో ఒక పార్ట్ అయిన కులశేఖర్ గారు, ఆయన గురించి రకరకాల ఊహాగానాలు జనాలు చేసుకుంటారు. అసలు ఆయన ఏమైపోయాడు, ఏం జరిగింది అసలు? కులశేఖర్ గారు ఈ వెంట ఇంటూ కోమా అండి ఫర్ సమ్ మంత్స్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో వాజ్ జస్ట్ లివింగ్ అనమాట. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ఏమీ తెలియని పరిస్థితి అయిపోయింది. మ్యూజిక్ స్టాప్ చేయడానికి ఎందుకు స్టాప్ చేశారు మీరు చెప్తారా? నాకు తెలిసింది నేను చెప్పమంటారా? మీకేం తెలుసు? మీరు ఒక పెద్ద సినిమా నేనున్నాను అనే సినిమాకి మీరు పనిచేస్తున్నప్పుడు చిన్న క్లాష్ వల్ల మీ ఈగో దెబ్బతిని ఆర్ సంథింగ్ ఒక డిస్ప్యూట్ జరిగి మీకు మీరుగా డిసిషన్ తీసుకున్నారు, ఇంకా ఒక ఇన్సల్ట్గా భావించి మీరు. యాక్చువల్లీ దీని గురించి ఎక్కడ ఇప్పటివరకు చెప్పలేదండి. బట్ మీరు పాయింట్ బయటికి తీశారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు ఇండస్ట్రీలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ అత్యంత బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అవునన్నా కాదన్న సినిమాకి ప్రొడ్యూసర్ గారు రెమ్యునరేషన్ చాలా తక్కువ ఇస్తున్నారు సార్ అని తేజ గారికి చెప్పాను నేను. చెప్తే మీ స్టేజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి అన్నారు. అది బాగా హర్ట్ చేసింది. ఇప్పటికి మీరు ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా కూడా త్రివిక్రమ్ గారితో ఎందుకు పని చేయట్లేదు మీరు అంటే ఇంకా ఓపెన్ అప్ అవ్వకుండా చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. నిజంగా అంత కుదరలేదా మీ ఇద్దరికి? అంటే ఫ్రాంక్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఒక పాటకి ఒకే ఆప్షన్ ఉండి ఇద్దరు చాయిస్ ఉంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? ఉషా అండ్ సునీత. ఇక్కడ నేను ఒక కాంట్రవర్షియల్ యాంగిల్ ఒకటి చెప్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోవట్లేదు ఫేస్బుక్ కావచ్చు? నాట్ జస్ట్ ఫేస్బుక్ అండి, ఎంటైర్ సోషల్ మీడియా ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీ అమ్మ పేరో, మీ చెల్లి పేరో, మీ అక్క పేరో అనుకోండి. ఓకే నేను హర్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు పెట్టండి మీరు ఎవరి పేరు అనుకుంటున్నారు వాళ్ళ పేరు. సీరియస్గా చెప్తాను. చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణుదెనే. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్ 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 సక్సెస్ఫుల్.